జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తాను అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తాను అని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం అనపర్తి మండలం మహేంద్రవాడ కొప్పవరం గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల్లా పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండదండగా నిలుస్తానన్నారు. ఎన్నికల రోజైన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకు ఎక్కడ ఆవేశపడకుండా సమన్వయంతో ఓటింగ్ పైన దృష్టి పెట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడుతూ, ఓటింగ్ ప్రక్రియ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని, మనం తప్పక గెలుస్తాము అని, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో తనను వెన్నంటి నడిపించిన ప్రతి కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యకర్తల సమావేశాల విజయవంతం కావడంతో మన విజయానికి బాటలు వేసుకున్నామన్నారు. అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్లా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత మన నాయకుడికి సీటు రాదు అని ఎద్దేవా చేసి చివరకు ఆయనకు సీటు లేకుండానే చేసుకున్నాడు అని, చచ్చిన పార్టీ మారను, తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాను అని చెప్పి ఆఖరి క్షణంలో పార్టీ కండువా మార్చి పోటీలో నిలవడం ఆయన నిబద్ధతకు తార్కాణమన్నారు. మండల పార్టీ కన్వీనర్ సతీ రామకృష్ణారెడ్డి రాంబాబు మాట్లాడుతూ, జూన్ 4న శాసనసభ్యులుగా రెండోసారి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి విజయం ఖాయమన్నారు. సంబరాలు చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ చిర్ల వీరరాఘవరెడ్డి, రంగంపేట మండలం ఇన్ఛార్జి వై నల్లమిల్లి మురళి, మోహన్ బాలకృష్ణ, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఆత్మీయ సమావేశంలో మహేంద్రవాడ మరియు కొప్పవరం గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి అవడం కూడా తథ్యం. మళ్ళీ మన గ్రామంలో గతంలో ఏ రకంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంకా చేయవలసి ఉంది. అవి కూడా రాను రోజుల్లో తప్పనిసరిగా చేద్దాం. గ్రామంలో మరి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన హయాంలో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన గ్రామంగా మన మహేంద్రవాడ గ్రామం పేరు వచ్చే విధంగా మీ అందరి సహకారంతో నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎలక్షన్ టైంలో, పోలింగ్ టైంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో రకంగా గొడవ పెట్టుకొని పోలింగ్ని డిస్టర్బ్ చేయాలని చాలా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకు? మహిళలు విపరీతంగా ఉన్నారు క్యూ లైన్లను. ఆ టైంలో గలాట సృష్టిస్తే మహిళలు చెల్లాచెదరైపోయి మహిళలు ఓట్లు ఇవ్వకపోతే మనకు మైనస్ అవుద్ది, వాళ్ళకు ప్లస్ అవుద్ది అన్న ఉద్దేశంతో చాలా గ్రామాల్లో అలా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇక్కడ కూడా జరిగిందా? అలాగైనా కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా సహనం కోల్పోకుండా మరి ప్రతి వారు కూడా పోలింగ్ మీదే దృష్టి పెట్టి పోలింగ్ పూర్తయ్యేలా కృషి చేసినందుకు ముందుగా వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలకు వాళ్ళు చేపట్టినా కూడా మీరు ప్రతిస్పందన లేకుండా పోలింగ్ పైన దృష్టి పెట్టి చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా రేపు 4వ తారీఖు తర్వాత మరింత ఘనంగా మనం సంబరాలు చేసుకుందాం. అంతవరకు కూడా దయచేసి అందరూ కూడా సమయం పాటించాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. నాయకులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి దంపతులకు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, మండల ప్రెసిడెంట్ బుజ్జి గారికి, రంగంపేట మండల కన్వీనర్ మురళి గారికి, అనపర్తి మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి గారికి అందరికీ, అలాగే మహేంద్రవాడ గ్రామ సర్పంచ్ జయప్రభ గారికి, ఉప సర్పంచ్ గంగరాజు గారికి, పార్టీ కన్వీనర్ ముత్తయ్య గారు వెంకన్న గారికి, అలాగే నా తోటి సహచరులు కార్యకర్తలు అందరికీ, మన వార్డు మెంబర్లకి, వాలంటీర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మే 13 ఎలక్షన్లో అంతకుముందు 20 రోజుల నుంచి మనం మన శక్తి మేరకు చాలా బాగా ఎవరి పరిధిలో చాలా కష్టపడ్డారో మనం బాగానే చేసాం. భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి. మనం ఎందుకు బాగా చేసుకుని వెళ్ళగలిగామంటే మన నాయకుడి దగ్గర అవినీతి లేదు, ఎవరికే తలొచ్చుకుని 10 పైసలు అవినీతి చేయలేదు కనుక మనకు కూడా ధైర్యంగా ఊరంతా తిరిగి మా నాయకుడు గొప్ప మనిషి అని చెప్పుకోగలిగాం. అలాగే మన జగన్ గారు కూడా ప్రతి కుటుంబానికి కూడా
లబ్ధి చేకూర్చే విధంగా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా వగైరా పనులన్నీ ఈ రోజున మన జరిగిన మే 13 జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అందరూ కూడా ఎంతో కష్టపడి చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ రోజున మన శాసనసభ్యులు వాళ్ళందరినీ కూడా ఆత్మీయ సత్కారం ద్వారా ఒక సమ్మేళనం ద్వారా మనందరూ కలాలని చెప్పేసి ఆయన ఈరోజు మన పక్కవరం గ్రామం రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి, ఆదర్శ దంపతులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా పేరు మీద నా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. మొన్న జరిగిన ఎలక్షన్స్ మనంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. మరి ఈ మనతో కూడా డాక్టర్ గారు, మన ఊరు అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ లో ఈ క్యాంపెయిన్ లో మన డాక్టర్ గారు సత్యమని ఆదిలక్ష్మి గారు కూడా ఇద్దరు కూడా మన ఊరు తిరిగి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మరి అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఎలక్షన్ మరి ఎవరో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏవో రకరకాల మాటలు అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు చెప్తున్న పప్పవరం మెజారిటీ అనేది మన ఊహించిన మెజారిటీ అయితే మనకి వస్తుంది. దాని గురించి ఏ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మన మైండ్ బ్లాక్ చేయడానికి, ఏదో మళ్ళీ అధైర్యపరచడానికి మీరు పందేలు కాయండి అంటారు. పందేలు సంస్కృతి మాకు లేదా బాబు అంటాం. ఏం చేద్దంటే కోడి పందేలు అన్నా ఏ పందేలు వాళ్ళు ఆడుకుంటారు, మాకు అవసరం లేదు. మన పందేలు కొట్టడమే మన ధైర్యం. మనం పందేలు కొడతాం, అందులో డౌట్ లేదు. సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా మాటలు జూన్ 4 తారీఖు మనం మాట్లాడుకుందామని చెప్పేసి మీ వాళ్ళందరినీ కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు విజయ సూర్యుడిగా అవతరించడం ఖాయం, రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందడం ఖాయం. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అపోహలు, అధైర్యం పడవద్దని సందర్భంగా చెబుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశాన్ని చేసిన పెద్దలకు, పప్పవరం గ్రామ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి నేను ఈ పప్పవరం వచ్చినప్పుడు ఆ రోజు సాయంత్రం ఆడైనా కానీ అందరూ కూడా నా వెంటనే ఉండి ప్రతి గుమ్మాన్ని కూడా గుమ్మ దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ చేసుకోవడం, మీ అందరి ప్రోత్సాహంతో ఆ రోజున రాత్రి 10 గంటల వరకు నేను తిరగడం జరిగింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వెళ్ళిపోతే తర్వాత డాక్టర్ గారు తిరిగారు. మరి ఈ పప్పవరం గ్రామంలో ఇప్పుడు కూడా మాకు చాలా ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుందని చెప్పేసి మన కుల్మోహన్ రెడ్డి గారు, సోదరి గారు, పెద్దలు చెప్పడం జరుగుతుంది. మేము కూడా దానికి మరి గతంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నా అదే ఆస్తులతో మేము ఉన్నాము. మరి ఇప్పుడు మన విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. రేపు 4వ తారీఖున విజయనగరం మొలుస్తున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా గుమ్మరంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎలాగంటే మన వైఎస్ఆర్ మన పార్టీ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే మరి పథకాలు, ఆ పథకాలకి తిని ఉన్నాము, తప్పనిసరిగా రుణం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజున వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అక్కడికి చెప్పడం జరిగింది. ఇంకొక అనుమానం కూడా చెప్పారు, ఏమంటే ఇచ్చిన పిల్ల పట్టాలన్నీ అన్ని అబద్ధాలు అన్నీ కూడా మంచి కాదు, ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఎంతవరకు మీరు చెప్తారని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, మేము మాట మార్చే మనుషులు అయితే కాదు, డాక్టర్ గారు మరి అలా అబద్ధాలు అనేది అధికారంలోకి వచ్చే మనిషి అయితే కాదు. మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ స్థలాన్ని కూడా మీకు లేఅవుట్ చేసి మీ స్థలాన్ని కూడా మీకు అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజున మరి మన సోరెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలన్నీ కూడా ఎవరి వాడికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళండి డాక్టర్ దేవిష్ చెప్పాను. కొప్పవరం గ్రామంలో ఈ డబుల్ కప్పు పెట్టి ప్రజలు మాత్రం చాలా భయపడుతున్నారు. నేనైతే ఇలా చెప్పానంటే కరెక్ట్గా బాగానే చెప్పారు. మాకు తప్పనిసరిగా అధికారులకు వచ్చినట్టు ముందు అర్థం చేస్తాను అన్నారు. మరి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన అధికారులకు వస్తున్నాం. డాక్టర్ గారు రెండోసారి ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అలాగే గురువు శ్రీనివాస్ గారు మొదటిసారి ఆయన నుంచిన విధంగా ఆయన కూడా మంచి మెజార్టీతో ఆయన ఎంపీగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇంత
ఎండలో కూడా ప్రతి కార్యకర్త నాయకులు కూడా మరి డాక్టర్ గారి విజయం కోసం, జగన్మోహన్ గారి విజయం కోసం మీరు అందరూ కష్టపడినందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి డాక్టర్ గారితో పాటు నేను కూడా ప్రతి ఊరు రావడం జరుగుతుంది. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు అయితే ఎలాగైతే మా కుటుంబం మీద మీ అందరూ ఆధారాన్ని చూపించారు, ఇక ముందు కూడా మీ అందరూ కూడా మాకు ఇలాగే సహకరించాలని, రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కలిసినట్టుగా యూనిటీగా వచ్చే ఎన్నికలన్నీ మళ్ళీ మనం అందరూ ఎదుర్కోవాలని చెప్పి మనం కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.